జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. కల్లూరు మండలం కల్లూరు గ్రామంలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న తేరుబాయి మెట్లబాయి దగ్గరికి వచ్చాను చూడటానికి. చాలా అందంగా ఉంది. 4-5 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు ఈ బావి నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం తగ్గిపోయాయి. బావిలో నీళ్ళని తీసేశారు. నేను బావిలో దిగాను లోనికి మెట్ల ద్వారా. చూడండి, బావిలో నేను నుంచుంటే పైన ఎంత ఎత్తుందో బావి కూడా. 2 బిల్డింగ్లు ఎత్తుంటది పైన. ఇంకా నాకన్నా ఇంకా లోపలికి ఇంకా బావి ఇంకా లోపలికి ఉంది. ఇంకో 5 మంది లోనకు ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న గూళ్ళు కూడా ఉన్నాయి. మనకు ఎదురుగా కనిపించేవి బావి లోపల ఉండే గదులు, స్నానాల గదులు. స్నానం చేసిన తర్వాత ఆడవారు బట్టలు మార్చుకునే వీలుగా ఉండేది లోన. లోపల గదిలో లోన ఇంకొక గది ఉంది. 2 గదులు ఉన్నాయి లోపలే. అటుపక్క ఇటుపక్క ఎదురెదురుగా ఉన్నాయి. ద్వారానికి 2 వైపులా చిన్న చిన్న కిటికీలు కూడా ఉన్నాయి. అటొక గది ఇటొక గదిలోకి చీకటిగా ఉన్నా కానీ వెలుతురు పడేటట్టు లోపలికి సూర్యకాంతి పడగానే లోపల గదిలో కూడా మనకి కనిపిస్తుంది లోపల. నేను ఇప్పుడు నడిచి తిరిగిందంతా బావిలో ఉన్న గదుల మీద నేను తిరిగింది. నేను పైనుంచి కింద చూపిస్తున్నాను. ఈ బావి లోపల ఇంకా లోన దిగే మెట్లు ఇవి. మొన్న నేను వచ్చి చూసినప్పుడు ఎన్ని నీళ్ళే ఉన్నాయి పైదాకా. అటుపక్క కూడా ఉన్నాయి చిన్న చిన్న మెట్లు. అటు నుంచి ఆ మూల నుంచి కూడా దిగొచ్చు లోపలికి. కనిపించే మెట్ల ద్వారా లోన దిగొచ్చు. డైరెక్ట్గా లోనకి దిగొచ్చు ఇటు నుంచి. గేట్ తీసుకొని లోనకి వెళ్తాం మనం చిన్నగా. బావి లోపల మెట్లలోనికి నేను దిగుతున్నాను. మొత్తం పాగుడు పట్టుంది. జారుతూ జారుతూ ఉందంట కింద. మన నీళ్లు తీయటం వల్ల ఈ చేపలు కూడా చచ్చిపోయాయి కొన్ని. చచ్చిపోయింది ఒక చేప ఇక్కడ. మనకు ఎదురుగా కనిపించే దాంట్లోంచి మళ్ళీ లోపలికి ఉన్నాయి మెట్లు. నేను దిగొచ్చిన మెట్లు ఇవే. ఇవి కనిపించే మెట్ల ద్వారా మళ్ళీ బావిలోకి ఇంకా లోనకి దిగొచ్చు మనం. ఇంకొక 10 మంది లోపల దిగొచ్చు. ఇంకా లోనకున్న మెట్లు కూడా. బ్లీచింగ్ చల్లడం వల్ల ఈ చేపలన్నీ కొన్ని చచ్చిపోయాయి. తీసేశారు అన్ని. ఈ మెట్ల ద్వారా మనం బావిలోనికి కొంచెం దిగొచ్చు. 10 మంది లోన దిగొచ్చు. ఇంకా ఇంకా ఉంది బావి చాలా లోతుగా. 2 అంతస్తులు లోనుకుంటుంది మొత్తం పైనుంచి కిందకి. ఎదురుగా కనిపించేది రీసెంట్ గా కట్టింది ఇది. పిల్లర్ల ద్వారా పోసారు. మర్రి చెట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి కిందకి. ఎందుకు వచ్చిన మెట్లు ఇవి. గదులు చూద్దాం రండి. భూగర్భ గదులు. పూర్వకాలం ఆడవారు స్నానాలు చేసిన తర్వాత ఎవరికీ కనిపించకుండా అర్ధనగ్నంగా ఉంటారు కాబట్టి వారి లోదుస్తులన్నీ మార్చుకునే విధంగా గదులన్నీ లోన కట్టారు. ఈ మూల కూడా చిన్న మెట్లు ఉన్నాయి దిగటానికి లోపలికి. పైనుంచి కిందకి డైరెక్ట్గా బావి దగ్గర దిగొచ్చు గదుల దగ్గరికి. ఇవే నేను చూపిస్తానన్న భూగర్భ గదులు. ఇది పెద్ద గది. రాతి కట్టడం మొత్తం ఇది. ఇది లోపల ఇంకో చిన్న గది ఇది. ఈ కిటికీలో సూర్య వెలుగు పడటం వల్ల మనకి గదిలో వెలుతురు కనిపిస్తుంది. లేకపోతే చాలా చీకటిగా ఉంటుంది. ఈ గదులన్నీ మునిగిపోతాయి నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఈ గదులన్నీ ఏమీ కనిపించలేదు. లోపల మొత్తం నీళ్ళే ఉన్నాయి.
పైన కనిపించే రాళ్ళ దాకా. పైన మొత్తం రాళ్ళు చూడు ఎలా పేర్చారు చూడండి. రాయి పక్కన రాయి పెట్టారు. నేను పైన తిరిగి వచ్చింది మొత్తం ఈ రాళ్ల మీద నుంచి, గదుల మీద నుంచే. గదులకున్న కిటికీలు, తలుపులు అన్ని తీసేసినట్టున్నారు. లేకపోతే తినేసినాయా మరి. నీళ్ళల్లో ఉంటాను బావిలో గదులన్నీ. మనకి ఎదురు ఈ గదికి ఎదురుగా మళ్ళీ ఇంకొక గది ఉంది ఎదురుగా, అవతల పక్క. ఇటు పక్క ఎలా ఉంది అటు పక్క కూడా అంతే ఉన్నాయి. గది లోపల గది, అటుపక్క ఇటుపక్క రెండు కిటికీలు. ఇల్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మనం చూస్తుంటే బావిలోకి మళ్ళీ గదులు ఉన్నట్టు కనిపిస్తుంది. పైన ఉన్న గదులే కింద కనిపిస్తున్నాయి మళ్ళీ మనకి. ఈ బావి చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ ఉన్నంత వరకు. ఈ బావి మొత్తం రథవాకారంలో, 4 పలకలు ఒక పక్క బారుగా ఉంటుంది. ఈ బారుగా ఉన్న వైపు నుంచి మెట్లు లోపలగా ఉన్నాయి బావి దగ్గరికి, లోపలికి ఇంకా లోపలికి. ఈ మెట్ల ద్వారా బావిలోనికి మళ్ళీ వెళ్ళొచ్చు లోనికి. ఈ మెట్ల ద్వారానే వెళ్తాను కుదిరిద్ది లోపలికి. బావిలో రెండో వైపుకి వచ్చాను నేను. చేపలు చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. బావి మీద ఉన్న పెట్టగోడ మీద నడుస్తున్నాను నేను. ఇవన్నీ గూళ్ళు. మర్రి చెట్టు ఓడలు చూడండి ఎంత లోనకు దిగాయో ఏర్లు. ఈ పిల్లర్స్ ఇవన్నీ ఈ మధ్యనే కట్టారు. ఇవి చీకటిగా ఉన్నప్పుడు ప్రమిదలు పెట్టుకునే గూళ్ళు ఇవి. ఈ ప్రమిదల వెలుతుల్లోనే ఆడవారు స్నానాలు చేసేవారు అంతకు ముందులా. తెల్లవారుజామున కానీ నైట్ కానీ చేసేటప్పుడు చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ గోళ్ళలో ప్రమిదలు పెట్టి స్నానాలు చేసేవారు. నీళ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ గదిలో పోవడానికి కుదరట్లేదు, నీళ్లు పెరిగిపోయాయి ఎందాడికి ఇప్పటికే. చేపలు ఈతల నుంచి అవతలకి వెళ్తున్నాయి లోనికి. ఇవన్నీ కిటికీలు, మధ్యలో ద్వారం. ఇది చిన్న గది, అవతల పెద్ద గది. బావిలోంచి చూస్తే దేవుడి గుడి చూడండి ఎంత దూరంగా ఎంత ఎత్తులో ఉందో. స్నానం చేసిన తర్వాత బావిలో నుంచి ఎవరికి కనిపించకుండా దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉన్నాయి ఆ మెట్లు. ఈ చిన్న మెట్లు డైరెక్ట్ గా కళ్యాణ మండపంలోనికి వెళ్తాయి పైకి. ఆ చిన్న చిన్న రంధ్రాలు కనిపించే బావిలో నీళ్లు నిండగానే మళ్ళీ పైకి ఎక్కుతాయి నీళ్ళు. అవన్నీ గదులు కూడా మునిగిపోతాయి నీళ్లు పెరిగే కొద్దిగా. నీళ్లు తగ్గినప్పుడు ఆ నీళ్ళన్నీ లోనికి వస్తాయి ఈ ఘాట్లో నుంచి. ఇది ఈ మధ్యనే పోసిన పిల్లర్లు ఇవి. 7 సంవత్సరాలు అయినట్టుంది ఈ పోసి. గుడి పునరుద్ధరణ అప్పుడు పోసారు ఇవన్నీ పిల్లర్లు. ఇది కాకతీయుల కాలం నాటి బావి అంటుంటారు. ఒక పక్క 4 పలకలుగా, ఒక పక్క బారుగా రథమాకారంలో ఉండేది. అందుకే దీన్ని తేరుబాయి అనేవారు. మర్రి చెట్టు దగ్గర నుంచి పోర్టుకోలాగా పోసారు ఈ పిల్లర్స్ ని. మర్రి చెట్టు దగ్గర నుంచి లోన చూసే వీలుగా. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది, భారీ వృక్షం ఇది.
మరి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది ఇక్కడ ఉండి. లోపల కొన్ని వేర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా భారీగా ఉన్నవి. నీళ్ళు ఉండటం వల్ల అంతవరకు దిగి ఆగిపోయాయి. ఏర్లు దిగలేకపోయాయి బావిలోనికి నీళ్ళు ఉండటం వల్ల. దూరంగా నుంచి చూస్తే పాముల కుప్ప ఏలాడబడ్డట్టు ఉన్నాయి ఏర్లు. కింద చాలా బురదగా ఉంది. చాలా జాగ్రత్తగా దిగుతున్నాను. కాలు జారితే అటో ఇటు అయితే నేను బావిలో పడిపోతాను. పెట్టగోడ మీద నడుస్తున్నాను నేను. కాలు బట్టి అంతే ఉంది. చిన్నగా అడుగులో అడుగు వేసుకొని నడుస్తున్నాను నేను. ఎలా యువతల పక్క వచ్చారు మళ్ళీ. ఒకప్పుడు ఈ బావి పైన కూడా కప్పు ఉండేది. నేను నుంచున్న దగ్గర నుంచి వెనక్కి ఈ ప్రమిదల గూళ్ళు ఇవి. ఇదంతా చీకటిగా ఉండేది ఒకప్పుడు బావి కప్పు ఉండటం వల్ల. కప్పు మీద రథమాకారంలోని గోపురం ఉండేది. పైన చూస్తే మనకు రథంలాగా కనిపించేది బావి మొత్తం. చాలా ఉన్నాయి గూళ్ళు. నేను యూట్యూబ్లో పెట్టిన మెట్ల బాయి, తేరుబాయి, కాళ్ళుగాలం బండరాయి, కళ్యాణ మండపం అని ఉంటుంది. ఆ వీడియో చూడండి. బావి గురించి గుడి గురించి మొత్తం తెలుస్తుంది ఆ వీడియో చూస్తే. అక్కడక్కడ పిచ్చి మొక్కలు కూడా మొలిచాయి బావిలోనికి. ఈ ఈ గదుల కాడ నుంచి ఈ మెట్ల ద్వారా పైకి కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాం మనం. గదులు చూద్దానండి లోపల. బావి లోపలగా ఉండేటట్టుగా గదులను చాలా ఆలోచన పరంగా కట్టారు. లోపల చాలా చీకటిగా ఉంది. పైన రాళ్ళు చూడండి ఎలా పేర్చారో. పైనుంచి వాన పడ్డా కానీ బావిలో నీళ్లు కానీ పైనుంచి దిక్కుండా పెట్టారు. చిన్న గది, పెద్ద గది, కిటికీలు. దారబంధాలు ఉండేవి ఒకప్పుడు, మొత్తం పోయినాయి. పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు మొత్తం ఇది. అక్కడక్కడ ఇటుకలతో కూడా సరి చేశారు. ఈ మధ్యనే చేశారు అనుకుంటా ఇవి కూడా. లేకపోతే అప్పుడే గదులు కట్టేటప్పుడే కట్టారేమో మరి. నాకైతే తెలియదు మరి. బావి లోపల ఈ గదులు కానీ బావిని కానీ ఇంతకన్నా దగ్గరగా చూపించడం కుదరకపోవచ్చు. 2 రోజుల్లో నీళ్లు తోడగానే మళ్ళీ నీళ్ళు మొత్తం వచ్చేసాయి బావి మొత్తం మునిగిపోయేంతగా. బావి నుండి గదులు మునిగిపోతున్నాయి. బావిలో నేను చాలా లోతులో ఉన్నాను గది లోపల. ఈ బావిలోనికి ఇంకా లోపల దిగే మెట్లు. దీంట్లోంచి దిగినా కానీ ఇంకా లోపల గదులు ఉన్నాయో ఏమో తెలియదు మరి. నీళ్ళు ఉండటం వల్ల ఏమి కనపట్టలేదు. గది మందం ఉన్నట్టుంది ఇంకా లోనక మెట్లు. చాలా ఎడల్పుగా ఉన్నాయి ఈ మెట్లు కూడా. దూరంగా 4 పలక కనిపించేది మొత్తం అంత ముందర కనిపించకుండా ఉండేది. పైన కూడా రాళ్ళు పేర్చుండే గదుల మీద ఉన్నట్లు. అది కళ్యాణ మండపం కనిపించేది. ఇటు పక్క కనిపించేది దాసాంజనేయ స్వామి దేవాలయం. ఈ పైకి ఎక్కటానికి మెట్లు ఇవి. బావిలో నుంచి కిందకి పైకి ఇవో మెట్లు. ఇటువంటి బావి వరంగల్ దగ్గర అక్కడ ఉంది. పైన మొత్తం గ్రిల్స్ వేసి ఉంటాయి బావి మీద. ఎవరు లోన దిక్కుండా పైనుంచి కానీ
మెట్ల మీద నుంచి కానీ. వరంగల్లో బావిని ప్రవీణ్ మోహన్ గారు యూట్యూబ్లో చూపించారు. సేమ్ ఇలాగనే ఉంది ఆ బావి కూడా. నా వీడియో చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం. ధన్యవాదములు. నమస్కారం.